మహాభారతం గురించి మనందరికీ తెలిసిందే. కురుక్షేత్రం మహాసంగ్రామం. అందులో వేల మంది లక్షల మంది సైనికులు మరణించారు. పాండవులకు ఎదురులేని విధంగా కౌరవులు 100 మందిని సంహరించి కురుక్షేత్ర యుద్ధాన్ని గెలుస్తారు పాండవులు. మహాయోధులైన పంచపాండవుల్ని ఒకరోజు నిలువరించడం అనేది అసలు సాధ్యమయ్యే పనే కాదు. అలాంటిది అతనిది ఎలా సాధించాడు, దాని వెనుకున్న అసలు కథేంటి తదితర విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 100 మంది కౌరవుల యొక్క సోదరి పేరే దుశ్శల. ధృతరాష్ట్రుడు గాంధారికి పుట్టిన ఏకైక పుత్రిక. దుశ్శల అంటే పాండవులకు కూడా ఎంతో ప్రేమ. కురు పాండవులతో అనురాగాలతో ఆమె బాల్యం అద్భుతంగా సాగినా వివాహం తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సింధు రాజు జయద్రథుడితో దుశ్శలకు వివాహం అయ్యింది. సింధు ప్రాంతానికి శక్తివంతమైన రాజుగా ఉన్న జయద్రథుడు చంచలమైన గుణం కలవాడు. అంతేకాదు మహిళలంటే గౌరవం లేని వ్యక్తి. శివుడి అనుగ్రహం ఉందనే దురహంకారంతో విర్రవీగేవాడు. దుశ్శలను ఎన్నో చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె పట్ల ఎంతో అమానుషంగా కూడా ప్రవర్తించాడు. ఒకానొక సందర్భంలో అడవిలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని అపహరించి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. ద్రౌపది అపహరణకు గురైన విషయం తెలుసుకున్న ధర్మరాజు తన సోదరులైన భీమార్జునులను వెదకడానికి పంపించాడు. పాంచాలిని బంధించి తీసుకుపోతున్న జయద్రథుడిని ఇరువురు వెంబడించి పట్టుకుంటారు. అతన్ని చంపడానికి భీముడు ప్రయత్నిస్తే ద్రౌపది అడ్డుకుంటుంది. ఇతన్ని చంపితే మీ సోదరి వెధవరాలుగా మారుతుంది కాబట్టి జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకునేలా శిక్ష ఉండాలని చెబుతుంది. దీంతో భీముడు అతడికి శిరోముండనం చేసి పంపుతాడు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకే పాండవులపై పగ పెంచుకుంటాడు జయద్రథుడు. ఎలాగైనా పాండవులు ఓడించాలనే సంకల్పంతో శివుడు కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు వరం ప్రసాదిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ శక్తితో పాండవులను వారి సేనలను పూర్తిగా ఒకరోజు నిలువరించగలమని తెలిపాడు. అయితే పార్థుని ఎదుట మాత్రం నీ శక్తులు పనిచేయవని హెచ్చరిస్తాడు. మహాదేవుడు హెచ్చరించిన వరగర్వంతో అర్జునుడికి ఎదురుగా వెళ్తాడు. దీంతో చివరకు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జయద్రథుడిని హతమారుస్తాడు. మరిన్ని మహాభారత విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ ఇండియా.